మీద జరిగిన దాడి చూస్తే ఏమనుకోవాలి? లోకల్ లీడర్ దాన్ని ఏమంటారు, రికగ్నైజేషన్ ప్రాబ్లం ఏమో అనుకుంటున్నాను. అంతేనా? గుర్తింపు సమస్య కారణంగా చేసిన దాడిలాగా ఉంది. అంతేనా? వీళ్ళు కూడా కసితో రగిలిపోతున్నారేమో, ఎస్పెషల్లీ పేరు నాని గారు. బేసిక్గా సాధారణంగా ఇప్పుడు ప్రతి వైసీపీ కార్యకర్తకు పవన్ కళ్యాణ్ అంటే కడుపు రగిలిపోతూ ఉంటుంది. అలాగే ప్రతి జనసేన కార్యకర్తకి జగన్ అంటే మండిపోతూ ఉంటుంది. అది వాళ్ళిద్దరూ వ్యక్తిగత శత్రుత్వం కింద మార్చేశాడు పవన్ కళ్యాణ్. వాస్తవంగా వీళ్ళిద్దరు ఏమి రాజకీయంగా ఇద్దరు ప్రత్యర్థులు కాదు. కాకపోతే క్రమంగా ఎట్లా అయిపోయిందంటే వ్యక్తిగత ద్వేషుల కిందన ఏదో రాయలసీమ ఫ్యాక్షనిస్టుల్లో ఒక వర్గానికి పవన్ కళ్యాణ్, ఒక వర్గానికి జగన్ అన్నటువంటి తరహాలో అనవసరమైన స్టేజ్కి తీసుకెళ్లారు. అయినా కూడా నాయకులిద్దరూ కూడా వ్యక్తిగతంగా ఒకళ్ళనొకళ్ళు దాడులు చేసుకోవడానికి ప్రోత్సహించే రకాలు కాదు. ఇక్కడ నిన్న జరిగినటువంటి దాడి పవన్ కళ్యాణ్కి ఇష్టపడి జరిగింది కాదు, పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడని కూడా నేను అనుకోను. అంటే పవన్ కళ్యాణ్ తెలిసి జరిగింది కూడా కాదు, తెలిసి జరిగింది కూడా కాదు. తెలిస్తే అంగీకరిస్తాడని కూడా నేను అనుకోను. ఈవెన్ అది జరిగిందని చెప్పేసి జగన్ అన్నట్టు గనక నాకు మా వాళ్ళకి బీపీలు వస్తాయి టైప్ స్టేట్మెంట్లు ఏమి ఇవ్వలేదు. కాబట్టి అందులో జెన్యూనిటీ ఉంది. బేసిక్గా అతను అక్కడ ఏంటంటే ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం జనసేన వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి చాలా చోట్ల వస్తుంది. ఎందుకని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి గెలిచిన చోట్లల్లా కూడా జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళు డామినేటింగ్ రోల్ వాళ్ళే చేస్తారు. కలుపుకు వెళ్ళేటటువంటిది ఎన్నికల ముందు